పురాణాల ప్రకారం హిమాలయాస్లోని మంచు కొండల్లో ఒక మహానగరం ఉంది. అక్కడ దేవతలు, దేవుళ్ళు, మహాపురుషులు బ్రతుకుతారు. ఈ శంబాల కింగ్డమ్ని ప్రశాంతతకు, ధర్మానికి, జ్ఞానానికి, జ్ఞానోదయానికి నిలయంగా చెప్పుకుంటారు. విష్ణు అవతారమైన కల్కి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడని గ్రంథాల్లో ఉంది. మనం ఇప్పుడు వాడే ఆయుర్వేదం కూడా శంబాల నగరం నుంచి వచ్చిందే. అండ్ ఈ శంబాల నగరం గురించి కాలచక్రంలో కూడా ఉంది. ఇంతటి ప్రశాంతతకు, ధర్మానికి నిలయమైన ఈ నగరాన్ని టెక్నాలజీలో మన సాధారణ నగరం కన్నా చాలా అడ్వాన్స్గా ఉండే ఈ నగరాన్ని కనిపెట్టాలని ఎందరో ట్రై చేశారు, కానీ ఎవరు కనిపెట్టలేకపోయారు. అడాల్ఫ్ హిట్లర్ తను ప్రపంచాన్ని మీద దండయాత్ర చేసినప్పుడు శంబాలా సిటీని కనిపెట్టమని సైనికులకు చెప్పి పంపించాడు, కానీ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ నగరాన్ని ఎవరు ఎందుకు కనిపెట్టలేకపోయారంటే, మన హిందూ పురాణం ప్రకారం ఎవరైతే స్వచ్ఛమైన మనసుండి ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఈ నగరం